చెక్‌మేట్ చేయడానికి మీకు కరెక్ట్ ప్యాటర్న్ తెలిస్తే ఈజీగా మీరు గేమ్ విన్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్ కొలను. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే ఫ్యాక్ట్ ల్యాబ్. లాస్ట్ క్లాస్లో మనం డబుల్ అటాక్ మరియు డిస్కవర్డ్ అటాక్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు క్లాస్ 10లో ఇంపార్టెంట్ చెక్‌మేట్స్ ప్యాటర్న్ గురించి తెలుసుకోబోతున్నాము. అసలు చెక్‌మేట్ ప్యాటర్న్ అంటే ఏమిటి? చెస్లో కొన్ని కామన్ పొజిషన్స్ ఉంటాయి. అక్కడ చెక్‌మేట్స్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. వాటిని చెక్‌మేట్స్ ప్యాటర్న్స్ అంటారు. ఇప్పుడు నేను మీకు కొన్ని చెక్‌మేట్ ప్యాటర్న్స్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. ఇది స్పీడ్గా ఉంటుంది. మీకు ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి. వాటి మీద నేను సపరేట్ క్లాసెస్ చేస్తాను. ఇక్కడ మనం క్వీన్ రూక్తో చెక్‌మేట్ ఎలా చేయాలో చూపిస్తాను. అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం ఈ కింగ్ని ఇక్కడ కట్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత ఈ రుక్ని ఇలా తీసుకొచ్చి స్టెప్ బై స్టెప్ ఈ కార్నర్ బ్యాక్ ర్యాంక్ తీసుకురావాలి మనం. ఫస్ట్ క్వీన్ A5, ఓకే. నెక్స్ట్ రూక్ H6, ఓకే. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ తీసుకొచ్చాం అనుకోండి. ఇప్పుడు కింగ్ అనేది ఇక్కడ కట్ ఆఫ్ అయింది, ఇక్కడ రాలేదు. సో ఇప్పుడు బ్యాక్ ర్యాంక్ తీసుకెళ్తాం. నెక్స్ట్ ఈ రూక్ ఇక్కడ పెట్టామంటే ఆటోమేటిక్గా చెక్‌మేట్ అయిపోతుంది, ఓకే. నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్, అక్కడ క్వీన్ ఉంది, ఇక్కడ డబుల్ రూక్ ఉంది, ఓకే. సేమ్ ప్యాటర్న్, ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రూక్ అనేది H6, ఆ తర్వాత సేమ్ ఇక్కడ తీసుకొస్తాము. ఆ తర్వాత రూకు G7 అండ్ రూకు H8 చెక్‌మేట్. సో ఇక్కడ రూక్ క్వీన్తో చేసినంత ఈజీ కాకుండా కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. కాంప్లికేటెడ్ ఏం లేదు, ప్రాక్టీస్ చేస్తే మీకే అబ్జర్వ్ అవుతుంది. సో ఎటు తిరిగి కింగ్ అనేది మనకు ఇక్కడికి తీసుకురావాలి. తీసుకొచ్చి ఈ బిషప్, ఈ వైట్ స్క్వేర్స్ ఉన్నాయి కదా, ఈ స్క్వేర్లో మనం చెక్‌మేట్ అనేది క్వీన్తో చేస్తాం, ఓకే. లేదు అంటే ఈ కింగ్నైనా మనము ఈ ప్లేస్లోకి తీసుకొచ్చేసి చెక్‌మేట్ అనేది చేయొచ్చు, ఓకే. ఫస్ట్ సో ఇప్పుడు ఈ లైన్ అనేది ఓకే. ఇప్పుడు కింగ్ని ఇక్కడ మూవ్ చేస్తాము. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఈ లైన్ నుంచి ఇక్కడ ఈ లైన్కి వెళ్ళాడు, ఒక ర్యాంక్ అనేది తగ్గింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, మనము ఇంకొక ర్యాంక్ డౌన్ చేయాలి, అంటే ఈ ర్యాంక్కి తీసుకురావాలి, ఓకే. ఇప్పుడు ఆ ర్యాంక్ కూడా వెళ్ళింది, ఓకే. నెక్స్ట్ సో సేమ్ అలాగే ఇక్కడ నైట్. సో ఫస్ట్ కింగ్ తీసుకొచ్చాం, ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ ఆప్షన్ లేదు కదా, సో ఖచ్చితంగా ఈ సెకండ్ ర్యాంక్కి వెళ్ళాలి, ఓకే. నెక్స్ట్ ఇక్కడ పెట్టాము, ఓకే. ఆ తర్వాత కింగ్ని ఇక్కడ తెచ్చాము, ఓకే. చెక్‌మేట్. నెక్స్ట్ ఇప్పటిదాకా ఏంటంటే మనకు క్వీన్కు వేరే పీస్ అనేది సపోర్ట్ ఉంది, ఇప్పుడు ఏది లేదు. సో ఇప్పుడు కింగ్ క్వీన్తోనే మనం చేయాలి. సేమ్ ప్యాటర్న్, ఈ కింగ్ని ఏంటంటే ఒక్కొక్క ర్యాంక్ అనేది డౌన్ చేయాలి, తీసుకొచ్చి లాస్ట్కు ఈ ర్యాంక్లో ఫిక్స్ చేసి ఈ కింగ్ సపోర్ట్తోని ఈ క్వీన్తో మనం చెక్‌మేట్ చేయాలి, ఓకే. ఫస్ట్ ఇది డౌన్ చేయాలి మనం, ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు డౌన్ అయింది, ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ బ్యాక్ ర్యాంక్ చెక్‌మేట్. అది ఎలా ఉంటాయో కొన్ని ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇక్కడ చూడండి, అపోనెంట్ ఒక టైం ప్రెషర్తో వేరే కాడ కమిట్ అయ్యి, అంటే అక్కడ టెంప్ట్ అయ్యి వేరే పీస్ ఫ్రీగా వస్తుంది తినడం వల్ల ఈ బ్యాక్ ర్యాంక్ ఇష్యూస్ అనేది వస్తుంది. సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకొని బ్యాక్ ర్యాంక్తో మనం చెక్‌మేట్ చేయాలి, ఓకే. ఇక్కడ చూడండి, కింగ్ అనేది ఎటు మూవ్ కాలేదు, చెక్‌మేట్. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ సో ఇక్కడ క్వీన్తో తింటే చెక్‌మేట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ ఇలా పెట్టకూడదు, ఇక్కడ చిన్న టాక్టిక్స్ అనేది చూడాలి మీరు.
ఇక్కడ checkmate, checkmate, సో ఇప్పుడు ఈ కింగ్ అనేది బ్లాకింగ్ ఇక్కడ కూడా ఛాన్స్ లేదు, ఓన్లీ ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఎక్కడ లేదు ఇప్పుడు యాక్చువల్గా. సో ఇక్కడ చెక్మేట్ చేస్తే సరిపోతుంది. చెక్మేట్. checkmate, సో ఈ విధంగా మీరు కొన్ని అబ్జర్వ్ చేస్తుండాలి. ఇది ప్రాక్టీస్తో వస్తుంది. జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా కొన్ని చేస్తే ఈ విధంగా కొన్ని మీరు పొజిషన్ సెటప్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి, అదే వస్తుంది. check, check, checkmate, ఓకే, ఇప్పుడు మన రూక్ అండ్ నైట్తోని చూద్దాం. checkmate, సో ఇప్పుడు మనం క్వీన్ని సాక్రిఫైస్ చేస్తూ చెక్మేట్ చేద్దాం. check, checkmate, check, check, చూసారా, సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. మీకు ఇదే పొజిషన్లో చెక్మేట్ అవుతుంది, కానీ డిఫరెంట్ వేలో. అంటే ఈ చెక్మేట్ ప్యాటర్న్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ పొజిషన్ బట్టి మీకు ఏమైనా పీసెస్ కొంచెం అటు ఇటు ఉంటే 2-3 మూవ్స్లో మీరు సాక్రిఫైస్ చేయడమా లేకపోతే ఈ పొజిషన్ తెచ్చుకోవడమా అనేది మీరు చూసుకొని ఈ ప్యాటర్న్ని ఫాలో అవ్వండి. checkmate, సో ఇక్కడ ఒక డిఫరెంట్ ప్యాటర్న్. check, check, checkmate, సో ఇది కూడా అంతే సేమ్. ఇప్పుడు కింగ్ ఇక్కడ 2 పొజిషన్స్ ఉన్నాయి. ఓకే, ఈ 2 రూక్స్తోని వీటిని మనం క్యాప్చర్ చేసి మనం చెక్మేట్ చేయాలి. check, check, checkmate, ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని స్టెప్స్ అనేది మనకు యూజ్ చేయాల్సి వస్తుంది. కొన్ని స్టెప్స్ మూవ్ చేయాలి, మూవ్ చేసానే చెక్మేట్ అవుతుంది. అండ్ కాన్సెప్ట్ మాత్రం ఇదే. ఈ 2 రూక్స్ అనేది ఇక్కడ ఈ నైట్ సహకారంతో మనం అవసరమైతే వాళ్ళు రూక్తోనే డిఫెండ్ చేస్తారు. ఆ మన రూక్తో క్యాప్చర్ చేసి ఈ నైట్ సహాయంతో మనం రూక్తో చెక్మేట్ చేయాలి. ఓకే, చూద్దాం ఫస్ట్. check, ఓకే, సో మనకేంది ఇక్కడ 2 రూక్స్ అనేది ఈ లైన్లో వచ్చినాయి అనుకోండి, మనం ఈజీగా ఇక్కడ రూక్ పెట్టి మనం చేయొచ్చు. కానీ మన అపోనెంట్ దాన్ని డిఫెండ్ చేస్తాడు. అప్పుడు మనకు అడ్వాంటేజ్ ఏంది, ఈ నైట్ కూడా మనకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇతను సాక్రిఫైస్ చేస్తున్నాడు, అతనికి ఏం సపోర్ట్ లేదు. గేమ్ అనేది ఒక 2 స్టెప్స్ డిలే అవుతుంది అంతే. ఓకే, సో మళ్ళా ఓకే check, checkmate, సో ఇక్కడ కూడా మనకు సేమ్ ప్యాటర్న్, అదే ఫార్ములా, కాకపోతే మధ్యలో మనకు కొన్ని పాన్స్ ఉన్నాయి, తర్వాత ఇక్కడ నైట్ ఉంది, డిఫరెంట్ ఉంది. కానీ మనం సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతూ దానికి అనుగుణంగా మన మూవ్స్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ check, సో ఇక్కడ మనం దీన్ని తినొచ్చు, కానీ కంటిన్యూగా మనకు ఇక్కడ ఇది ఓపెన్ అవుతుంది, ఈ రూక్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇది తింటే. సో మళ్ళీ మనకు ఇప్పుడు ఇక్కడ పెట్టినా మళ్ళీ ఇక్కడ మన కింగ్ ఇక్కడికి జరిపినా మళ్ళీ నైట్తోని ఇట్లా ఈ విధంగా వచ్చేసి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది చెక్కు అది ఇది. సో సింపుల్, ఏం లేదు, ఇక్కడ మనం ఎస్కేప్ అవ్వడం బెటర్. ఓకే, సేమ్ ప్యాటర్న్ మనకు ఫాలో అవుతుంది. check, ఓకే, సేమ్ ఇంతకుముందు కూడా అంతే, ఇదే ప్యాటర్న్. ఇక్కడ ఇది నైట్ అనేది మనకి ఇక్కడ బ్లాక్ చేస్తుంది, ఆ తర్వాత ఈ రూక్తో ఇక్కడ చెక్మేట్ చేసినాం. సేమ్ ఇక్కడ checkmate,